హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు కొట్టే లైక్ నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇంకొంతమందికి అయితే రికమెండేషన్గా వెళ్తుంది. ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పనులన్నీ అయిపోయాక, అంటే బట్టలు, బాసనలు, బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటివి ఏవైనా అయిపోయాక సో మిగతా పనులు చేసుకుంటూ నేనైతే వీడియో షూట్ చేశాను. సో మా హస్బెండ్ అన్న ఒక చిన్న మాటతో అయితే నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశానమాట. సో ఆయన ఏమన్నాడంటే, నిజంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ లైఫే బెస్ట్, వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండయి, మా లైఫ్ చూడు టెన్షన్లతో పాటు హడావిడిగా ఉంటుంది, ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాము అనేసి అని అన్నాడు అనమాట. సో నిజంగా చెప్పాలంటే సో ఆడవాళ్ళు కూడా మీ అంతే టెన్షన్ పడతారు, ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువ టెన్షన్ పడతారు. ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలని పెంచాలంటే ఒక్క ఇన్కమ్ వల్ల కాదు, ఇద్దరి చేతులు ఆడితే కానీ డొక్కాడని పరిస్థితి అనమాట. సో ఖచ్చితంగా ఇద్దరు చేయాల్సిందే. కాకపోతే పిల్లలు చిన్నగా ఉండడం వలన వాళ్ళు అంతగా వాళ్ళు పనులు చేసుకునే ఒక స్టేజ్ వచ్చే వరకు ఖచ్చితంగా ఒక పేరెంట్ ఉండాల్సిందే వాళ్ళ దగ్గర. సో నేనైతే ఇప్పుడు అంటే మదర్ కూడా వెళ్ళాలి ఖచ్చితంగా, అది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇద్దరం కష్టపడితే కానీ పిల్లల ఫ్యూచర్ బాగుండదు. ఫ్యూచర్లో పిల్లలకు మంచి భవిష్యత్తుని అయితే ఇవ్వగలం మనము ఇద్దరం చేసుకుంటేనే, ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు అది. జనరేషన్ మారుతుంటే ఇన్కమ్స్ కానీ మనకున్న బయట ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఖర్చులు ఏవైనా కానీ సో దాని ప్రకారంగా చూస్తే ఇద్దరు చేయాల్సిందే. సో లైఫ్ బాగుంటుంది టెన్షన్స్ లేకుండా. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి చెప్పాలంటే. పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పనులను చేసుకోవాలి, ప్రతి ఒక్క చిన్న ఇంట్లో పని. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ ఉందనంటే ఖచ్చితంగా ఇంటి కోడలు బాధ్యతనే ఉంటుంది. ఎందుకనంటే ప్రతి చిన్న వస్తువు ఇంట్లో కనిపించకున్నా కూడా అది కోడల్ని అడుగుతారు ఖచ్చితంగా. నువ్వు చూసావా, నువ్వు ఉంటావు కదా ఇంట్లో ఉన్నంత మాత్రాన ప్రతి దానిపైన కన్నేసుకొని ఉండాలంటే అమ్మాయికి 1000 కన్నులు ఉండవు కదా. అయినా పర్లేదు, ప్రతిదీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి టైంకి అందిస్తూనే ఉంటుంది. సో మనకున్నని టెన్షన్స్ ఇంకా వాళ్ళకు ఉండవు. వాళ్ళేంటి బయట చేసి బయట కష్టపడేసి వస్తారు, అంతేకాని మనలా వాళ్ళు ఇంట్లో చేసుకొని బయట చేయలేరు. ఒకవేళ మనం బయటికి వెళ్ళి ఒకవేళ ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా నువ్వు సచ్చినా బతికినా ఇంట్లో చేయాల్సిందే. నువ్వు పిల్లలకు భర్తకు వండి పెట్టాల్సిందే, ఇంట్లో పని నువ్వు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అది. అంతే కదా. ఇప్పుడు ఒక పక్షికి రెక్కలు వచ్చినంత వరకే, అంటే ఆడదానికి నీ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకే. ఒకవేళ నువ్వు కష్టానికి వెళ్ళినావంటే రెక్కలు వచ్చే పక్షిలాగా చనిపోయేంత వరకు, అంటే నీ రెక్కలు ముక్కలయ్యేంత వరకు కష్టపడాల్సిందే. చనిపోయేంత వరకు నీకు ఇంట్లో పని తప్పదు, బయట పని తప్పదు, ప్లస్ టెన్షన్స్ తప్పవు. కొన్ని చాలా ఉంటాయి తెలుసా. అసలు భరించలేని టెన్షన్స్, ఒక్కొక్కసారి నరాలు తెగిపోతాయేమో అన్నట్టు అనిపిస్తుంది తెలుసా, అన్ని టెన్షన్స్ ఉంటాయి. సో ప్లీజ్ దయచేసి ఆడవాళ్ళను మాత్రం చిన్న చూపు చేసి తీసి పడేయొద్దు. సో నేను మా హస్బెండ్ అన్నాడని కాదు, ఆయన ఏదో క్యాజువల్గా అప్పుడప్పుడు అంటాడు, నేను మళ్ళీ దానికి సర్ది చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇంకొంతమంది వాళ్ళు ఉంటారు, ఆడపిల్లల్ని తీసి పడేసి మాట్లాడే వాళ్ళలాగా. అస్సలు అలాగ ఉండొద్దు. ఎందుకంటే నీతో సరి సమానంగా ఇంకా బయట చేసేవాళ్ళు, ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఇల్లుని మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో పనులని చూసుకుంటూ, ప్లస్ డ్యూటీకి వెళ్ళేసి పిల్లల్ని, హస్బెండ్ని, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉన్నారు. 20% ఆఫ్ భూమి పైన ఇంకా ఉన్నారనమాట జాయింట్ ఫ్యామిలీస్. అందులో ఉండి కూడా అంటే ఒక ఆడపిల్ల డ్యూటీకి వెళ్ళడం జరుగుతుందంటే ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా ఆమెదే కదా. సో అలాని అమ్మాయిని మాత్రం చిన్న చూపు చేసి అస్సలు చూడొద్దు. అంటే ఒక ఆడపిల్లను సో అందరూ సమానమే. సో భార్య అని వేరు చేయొద్దు. ఇంకా నాకు తెలిసి ఒక మెట్టు భర్త కన్నా భార్య ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట. సో టెన్షన్స్ అనేటివి ఇద్దరికి ఉంటాయి కామన్గా. సో ఉంటాను మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి.